గుడ్ మార్నింగ్ అండి. మనకి ఈరోజు క్లాస్ ఏంటంటే గూగుల్ యాడ్వర్డ్స్ దాని గురించి అనమాట. గూగుల్ యాడ్వర్డ్స్ గురించి మనం ఆల్రెడీ థర్స్‌డే డిస్కస్ చేసుకున్నాం కదా! ఆ డిస్కస్ చేసిన దాని తర్వాత కొంచెం కంటిన్యూ క్లాస్ అనేది ఉందనమాట. అంటే మనకి ప్రైజింగ్ మోడల్స్ ఎలా ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్. గూగుల్ యాడ్వర్డ్స్ ఏంటి అంటే మనకి కొంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుందనమాట. ఎలా అంటే ఇంతకుముందు మనం ట్రెడిషనల్ మార్కెట్‌లో మనం మార్కెటింగ్ చేసేటప్పుడు టీవీ యాడ్స్‌కి కానీ, పాంప్లెట్స్‌కి కానీ, బ్యానర్స్‌కి కానీ మనీ ఎలా అయితే స్పెండ్ చేశామో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా యాడ్వర్డ్స్‌కి కొంచెం అమౌంట్ అనేది మనం స్పెండ్ చేయాల్సొస్తుందనమాట. అది ఎలా ఆ స్పెండింగ్ ఎలా ఉంటుంది అంటే దాంట్లో కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయనమాట. సీపీఎం, పీసీసీ, సీపీసీ అని ఇలా డిఫరెంట్ ఉంటాయనమాట. దాని గురించి మనం ఒకసారి క్లియర్‌గా తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకున్న తర్వాత మనం క్యాంపెయినింగ్ రేపు రన్ చేద్దాం. క్యాంపెయినింగ్ రన్ చేసే ముందు ఏమేం చేయాలనే దాని గురించి ఈరోజు క్లాస్ అనమాట. ఓకేనా? ఓకే. మనకి యాడ్వర్డ్స్ ప్రైజింగ్ అనమాట. ఫస్ట్ ప్రైజింగ్స్ ఎలా ఉంటాయన్నమాట. మనకి యాడ్వర్డ్స్‌లో ప్రైజింగ్ ఎలా ఉంటుంది అనే మోడల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి సీపీసీ అండ్ సీపీఎం అని అలా ఉంటదనమాట. ఫస్ట్ సీపీఎం అనుకుందాం. సీపీఎం అంటే మనకి ఏంటంటే కాస్ట్ పర్ ఇంప్రెషన్. కాస్ట్ పర్ ఇంప్రెషన్ అంటే ఏం లేదండి. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనకి కొంత అమౌంట్ అవుతుంది కదా! అమౌంట్ ఎలా అవుతుందంటే ఇప్పుడు 1000 మెంబర్స్‌కి కనిపిస్తే ఒక 1000 మెంబర్స్‌కి అది విజిబుల్ అయితే మనకి కొంత అమౌంట్ అని పడుతుందనమాట. ఇప్పుడు ఒక రూ. 100 పడిందనుకుందాం. అంటే 1000 పీపుల్‌కి విజిబుల్ అయితే రూ. 100 పడిందనుకో దాన్ని ఏమంటామంటే మనం కాస్ట్ పర్ ఇంప్రెషన్ అంటామనమాట. అంటే కాస్ట్ పర్ ఇంప్రెషన్ ఎందుకు అంటే ఊకే కనిపించడానికి మాత్రమే. అంటే మన యొక్క వెబ్‌సైట్ మనం క్రియేట్ చేసి యాడ్వర్డ్స్‌ని మనం గూగుల్‌లో వేశామనుకోండి. అది ఒక 1000 మెంబర్స్‌కి కనిపించిందనుకోండి. దాన్ని కాస్ట్ పర్ ఇంప్రెషన్ అంటామనమాట. ఇలా ఒక మోడల్ ఉంటుందన్నమాట. మనకు కాస్ట్ పర్ ఇంప్రెషన్ మోడల్ అయిపోయిన తర్వాత ఏముంటే కాస్ట్ పర్ క్లిక్ అని ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే సి కాస్ట్ పర్ క్లిక్ జీపీసీ. కాస్ట్ పర్ క్లిక్. ఇది ఏంటి అంటే మన యొక్క వెబ్‌సైట్‌ని ఎవరైనా క్లిక్ చేస్తేనే వాళ్ళకి అమౌంట్ కట్ అవుతుందన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను ఒక సింపుల్‌గా. కాస్ట్ పర్ ఇంప్రెషన్‌కి, కాస్ట్ పర్ దానికి యాడ్వర్డ్స్. ఇప్పుడు యాడ్వర్డ్స్ అని మనం ఇలా క్లిక్ చేసి గూగుల్‌లో చూసామనుకోండి. ఇక్కడ స్పాన్సర్ అని వచ్చింది కదా! ఇది టెక్స్ట్ యాడ్ అనమాట. దీన్ని టెక్స్ట్ యాడ్ అంటారు. నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను కదా! టెక్స్ట్ యాడ్ ఇది, ఇమేజ్ యాడ్స్ ఇవి అనమాట. మనకి ఇప్పుడు టెక్స్ట్ యాడ్‌లో స్పాన్సర్డ్ అని ఫస్ట్ కనిపించింది కదా! ఇది ఏంటంటే యాడ్ అనమాట. ఈ యాడ్‌కి ఇలా చూసామనుకోండి. ఇప్పుడు దీన్ని కనిపిస్తుంది కదా! దీనికి ఎటువంటి అమౌంట్ అని పడదనమాట. అది ఏంటంటే సీపీఎం కాస్ట్ పర్ ఇంప్రెషన్ ఇది. కాస్ట్ పర్ ఇంప్రెషన్ ఇది. అండ్ ఒకవేళ మనం దీన్ని క్లిక్ చేశామనుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది కదా! అంటే ఇలా క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మనీ కట్ అవుతుందనమాట. అలా క్లిక్ చేసిన దాన్ని ఏమంటారంటే సీపీసీ అంటాం. అంటే కాస్ట్ పర్ క్లిక్. అంటే మనం 2 టైప్స్‌గా పెట్టుకోవచ్చనమాట. కాస్ట్ పర్ ఇంప్రెషన్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే కాస్ట్ పర్ క్లిక్ అయినా పెట్టుకోవచ్చనమాట. కాస్ట్ పర్ ఇంప్రెషన్ అని పెట్టుకున్నామనుకోండి. మనం ఒకవేళ దాన్ని వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసినా చేయకున్నా అమౌంట్ అనేది కట్ అవుతుంది మనకి. అలా కాకుండా మనం ఒకవేళ కాస్ట్ పర్ క్లిక్ పెట్టుకున్నామనుకోండి. ఇలా క్లిక్ చేసి మనం ఇలా ఓపెన్ అవుతేనే అక్కడ మనకి కట్ అవుతుందనమాట. అలాగే దీన్నేమంటారంటే కాస్ట్ పర్ క్లిక్కే పే పర్ క్లిక్ అని కూడా అంటారనమాట. దీన్ని పే పర్ క్లిక్ ఆర్ పే పర్ క్లిక్. అంటే ఒకవేళ మనం క్లిక్ చేసి చూస్తేనే మనకి ఇక్కడ అవుతుందనమాట. తర్వాత మనకి కాస్ట్ పర్ అక్విజిషన్. అంటే ఆ కాస్ట్ పర్ అక్విజిషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక ప్రొడక్ట్ గురించి తీసుకుందాం. సామ్‌సంగ్. ఇప్పుడు స్పాన్సర్ యాడ్స్ వచ్చినాయి కదా! ఈ స్పాన్సర్ యాడ్స్‌లో ఇప్పుడు దీన్ని చూసామనుకోండి. అంటే ఒకవేళ ఈ సామ్‌సంగ్ వాళ్ళు కాస్ట్ పర్ ఇంప్రెషన్ పెట్టామనుకోండి. ఇప్పుడు ఇలా చూసినందుకే వాళ్ళకి అమౌంట్ కట్ అవుతుందన్నమాట. లేదు వాళ్ళు ఖచ్చితంగా కాస్ట్ పర్ క్లిక్ పెట్టారనుకోండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి అమౌంట్ కట్ అవుతుంది. అంటే ఇలా క్లిక్ చేసిన తర్వాత క్లిక్ అవుతుంది. అలా కాదు కాస్ట్ పర్ అక్విజిషన్ అంటే ఏంటంటే మనం ఆ ప్రొడక్ట్‌ని బై చేస్తే
అప్పుడు ఎక్కువ పడుతుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు కాస్ట్ పర్ ఇంప్రెషన్ అంటే జస్ట్ చూపిస్తే మాత్రమే మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటదండి. మనం చూసిన వెంటనే అమౌంట్ కట్ అవుతుంది. అలా కాదు కాస్ట్ పర్ క్లిక్ పెట్టుకున్నామనుకో మనం క్లిక్ చేసిన వెంటనే కట్ అవుతుంది. అలా కూడా కాకుండా కాస్ట్ పర్ అక్విజిషన్ అంటారు. అంటే మనం ఒక ప్రోడక్ట్‌ని బై చేస్తాం. ఆ ప్రోడక్ట్‌ని బై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అమౌంట్ అనేది కట్ అవుతుందన్నమాట. అర్థమైందా? ఎందుకు మనం దీన్ని ఇంత బాగా ప్రెజర్ చేసి చెప్తున్నా అంటే రేపొద్దున మీరు వర్క్ చేసేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు ఏంటి అంటే దీని గురించి మీకు తెలియాలన్నమాట. అంటే మనం మనీ ఎక్కడ స్పెండ్ చేయాలి? ఎలా స్పెండ్ చేయాలి? ఎలాంటి టైంలో స్పెండ్ చేయాలి అనే దాని గురించి మనకి తెలుస్తుందన్నమాట. ఓకేనా? ఇది మనకి ఇక్కడ కాస్ట్ పర్ క్లిక్, కాస్ట్ పర్ ఇంప్రెషన్ అండ్ కాస్ట్ పర్ అక్విజిషన్ అనమాట. అండ్ తర్వాత ఏంటి అంటే మనకి సింపుల్‌గా ఇది బై చేసిన వెంటనే కొంచెం నెట్వర్క్ స్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది గదా! దీన్ని ప్రీ బుక్ అనమాట. ఈ ప్రీ బుక్ చేశామనుకోండి, ఇప్పుడు ఇలా బుక్ చేశామనుకోండి, వాళ్ళకేంటంటే అమౌంట్ కట్ అవుతుందన్నమాట. అంటే ఇదే ఇప్పుడు కాస్ట్ ఫర్ అక్విజిషన్ ఉన్నప్పుడు. ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఉంటదన్నమాట. మనకి ఫస్ట్ వచ్చేసి చేంజ్డ్ ఎవ్రీ టైమ్ ఇక్కడ రాసి చూపిస్తాను మీకి. దీని కింద చేంజ్డ్ చార్జ్డ్ ఎవ్రీ టైమ్ షోన్ అండ్ ఇక్కడ చార్జ్డ్ ఎవ్రీ టైమ్ క్లయింట్ క్లిక్ అవర్ వెబ్‌సైట్ అండ్ కాస్ట్ ఫర్ అక్విజిషన్ చార్జ్డ్ when client purchases our product. ఎక్కువ ఏం పెట్టుకున్నారంటే కాస్ట్ పర్ క్లిక్ పెట్టుకుంటారండి. ఎందుకంటే ఆ వెబ్‌సైట్‌లో వచ్చి చూస్తేనే ఇలా అమౌంట్ చార్జ్ చేయాలనేది పెట్టుకుంటారనమాట. ఇక్కడ కాస్ట్ పర్ అక్విజిషన్ అనేది మనకి చాలా అమౌంట్ పడుతుందనమాట. ఒక ప్రోడక్ట్‌కి మినిమమ్ ఏంటి అంటే డాలర్స్‌లో అయితే $25 దాకా ఉండొచ్చు. మామూలుగా నార్మల్ రూపీస్‌లో అయితే 2000 నుంచి 2005 దాకా ఉండొచ్చనమాట. 2050 అలా ఉండొచ్చు. ఇలా ఉండొచ్చనమాట ఈ చార్జెస్. ఇక్కడ ఏంటంటే కాస్ట్ పర్ క్లిక్ ఎలా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి బిడ్ వేయడం బట్టి ఉంటదనమాట. నేను బిడ్డింగ్ గురించి ఇప్పుడు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. రీసెర్చ్ క్లాస్‌లో. దాంట్లో ఏంటంటే మనకి మినిమమ్ ఒక 25 నుంచి రూ. 50 దాకా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇంప్రెషన్‌కి ఏంటి అంటే మనకి 10-15 రూపీస్ ఇలా ఉండొచ్చనమాట. అంటే జస్ట్ ఒక షో అవ్వడం వల్ల మనకి 10-15 కట్ అవుతుంది. లేదు మనకి కాస్ట్ పర్ క్లిక్‌కి, పే పర్ క్లిక్ ఉండాలంటే 25-50 దాకా. అంటే మన కీవర్డ్ ఏం తీసుకుంటాం దానికి ఎంత చార్జ్ అయితది అనే దాన్ని బట్టి ఇది ఉంటుందనమాట. అండ్ తర్వాత ఒకవేళ మనం ఆ ప్రొడక్ట్‌ని కొన్నామనుకోండి అది మినిమమ్ ఒక 1,00,000 కానీ 50,000 అలా ఉందనుకోండి. అప్పుడు చార్జ్ ఏమవుతుందంటే ఒక 2,000 రూపీస్ అవుతుందనమాట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్ ఉంటది. పెద్ద పెద్ద ప్రొడక్ట్స్‌కి మాత్రం కాస్ట్ పర్ అక్విజిషన్ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు 1,00,000 కానీ 50,000 కానీ అలా ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటారు. లేదు చిన్న చిన్న మొబైల్ కానీ అలాంటివి ఏమైనా 10,000-15,000 ఉంటే కాస్ట్ పర్ క్లిక్ పెట్టుకుంటారు. అలా కాకుండా ఇంప్రెషన్ అంటే ఏదైనా చిన్న వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! అలాంటి దానికి ఇలాంటివి పెట్టుకుంటారనమాట. ఓకే. ఇది ప్రైజింగ్. అండ్ మనకి ప్రైజింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ కీవర్డ్ రీసెర్చ్ అనమాట. ఈ కీవర్డ్ రీసెర్చ్ మళ్ళీ ఎందుకు ఇక్కడ వచ్చింది గూగుల్ యాడ్వర్డ్స్‌లో అంటే ఈ గూగుల్ యాడ్వర్డ్స్‌లో గానీ, లేదంటే ఎస్‌సిఓలో కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్‌లో కానీ కీవర్డ్ అనేది ఒక హార్ట్ లాగా అనమాట. ఆ కీవర్డ్ ఏంటంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్‌లో మనకు కీవర్డ్ వస్తుంది. ఆ కీవర్డ్‌ని మనం ఎలా చేయాలి? ఆ కీవర్డ్ పర్ఫెక్ట్ కీవర్డ్‌ని తీసుకొని మనం క్యాంపెయినింగ్‌ని ఎలా సక్సెస్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు కీవర్డ్ కీవర్డ్స్ ఫర్ క్యాంపెయిన్. ఓకే. ఈ కీవర్డ్స్ ఏంటి అంటే మనకి హ్యావింగ్ ఎ రైట్ కీవర్డ్ ఇన్ యువర్ క్యాంపెయిన్ మేక్ ప్రాఫిట్స్. అంటే ఏంటి అంటే మనకి ఎందుకు ఈ స్టేట్మెంట్ అంటే ఎప్పుడైతే మన దగ్గర రైట్ క్యాంపెయిన్స్ ఉంటాయో మంచి క్యాంపెయినింగ్‌లో ఒక మంచి కీవర్డ్స్ అనేవి ఉన్నాయనుకోండి. ఆ క్యాంపెయినింగ్ అనేది ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ అవుతదనమాట. ఒకవేళ అలా కాకుండా కొన్ని థింగ్స్ ఏంటంటే కొన్ని క్రిటికల్ థింగ్స్ అనమాట. అంటే రీసెర్చ్‌లో ఏంటి అంటే ఆహ్
మనం మన లాంగ్వేజ్‌లో కాకుండా కస్టమర్ లాంగ్వేజ్‌లోకెళ్ళాలి. అంటే కీవర్డ్ రీసెర్చ్ ఎలా ఉండాలంటే కీవర్డ్ రీసెర్చ్ టు నియర్ టు క్లయింట్స్ మైండ్‌సెట్. అంటే ఎలా అంటే దీనికొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం దీనికొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు నా దగ్గర ప్రీ ఓన్డ్ ప్రీ ఓన్డ్ బైక్స్ సేల్ చేస్తున్నాననమాట. అంటే ప్రీ ఓన్డ్ బైక్స్ అంటే సెకండ్ హ్యాండ్ బైక్స్ అనమాట. ఇప్పుడు చాలా డిమాండింగ్ ఉంది. సెకండ్ హ్యాండ్ బ్యాగ్స్‌కి గాని, సెకండ్ హ్యాండ్ కార్స్‌కి గాని ఏంటంటే మెట్రో సిటీస్‌లో చాలా చాలా డిమాండ్ ఉందనమాట. అంటే వేరే వాళ్ళు ఇక్కడి నుంచి ఎళ్లి జాబ్స్ చేయడం అలాంటి వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ కార్స్ కానీ, బైక్స్ కానీ కొంటుంటారు కదా! వాళ్ళేంటంటే ఫస్ట్ హ్యాండ్ తీసుకోకుండా